హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ, మళ్ళీ ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో వస్తున్నాను. అదేంటంటే సీక్వెల్ అనే టాపిక్ రాబోతున్నాను. సీక్వెల్ అనగానే ఫస్ట్ మనందరికీ చాలా రోజుల నుంచి గ్యాప్తో దాని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఎస్, మన లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ని మెయింటైన్ చేసే ద వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు నెక్స్ట్ సీక్వెల్ ఏంటా, ఖైదీ ఎప్పటి నుంచో ఆయన కార్తీక్ గారితో ఖైదీ తీసి సూపర్ హిట్ కొట్టారు. అయితే ఖైదీ ఇది ఎప్పుడు వస్తుందా అని ఉంది. కాకపోతే రీసెంట్గా ఆయన లియో అని బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం వల్ల ఖైదీ అంశం కొద్దిగా బ్యాక్ వెళ్ళింది. ఇప్పుడు ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్, ఎస్పెషలీ తలపతి ఫ్యాన్స్, విజయ్ తలపతి ఫ్యాన్స్ మాత్రం లియో పార్ట్ 2 ఎప్పుడు రాబోతుందా, దాని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మాస్టర్ సూపర్ హిట్ కాకపోయినా పర్వాలేదు, మోస్తరుగా అనిపించింది. మ్యూజికల్గా ఎక్కువ హిట్ అయింది, సినిమా పరంగా కన్నా మ్యూజికల్ హిట్ అయింది. అయితే ఇప్పుడు లియో సూపర్ హిట్ అవ్వడంతో లియో సీక్వెల్ 2 ఎలా రాబోతుంది, ద సినిమాటిక్ యూనివర్స్ని మిక్స్ చేస్తూ ఎలా తీయబోతున్నారనే కాన్సెప్ట్ మీద అందరికీ బాగా యాంగ్జైటీగా ఉంది. సో లోకేష్ కనకరాజు సీక్వెల్ ఎప్పుడు, ఆ లియో పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉంది. మరోవైపు ఆయన నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ రజనీతో కూడా ఉందంటున్నారు. సో సూపర్ స్టార్ రజనీ, లోకేష్ కనకరాజు ఏదైతే ఆయన సినిమాటిక్ యూనివర్స్ని మింగిల్ చేయాలని చూస్తున్నారో, రజనీ గారి సినిమాలో అయినా సూర్య, లేదంటే తలపత, లేదంటే కార్త్య, ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని, వీళ్ళెవరూ కాకపోతే రజనీకాంత్ చిరకాల మిత్రుడు కమల్ హాసన్ అయినా దీంట్లో మంచి గెస్ట్ రోల్ కానీ ఏదో స్పెషల్ అపీరెన్స్లో చూపించాలని లోకేష్ కనకరాజ్ తహతహలాడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద లియో పార్ట్ 2 ఎప్పుడు అవుతుందో అనే విషయం పక్కన పెడితే, రజనీకాంత్తో లోకేష్ కనకరాజ్ గారు ఆల్రెడీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆ మీద కొంచెం పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. రజనీ గారు ఇద్దరు, మన అనిరుద్ధ్ అలాగే లోకేష్ కనకరాజ్ ఇద్దరు భుజాల మీద చేతులు వేస్తున్నట్టుగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీతో లోకేష్ కనకరాజ్ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. సో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా సినిమా మీద హైప్స్ బాగా పెరిగిపోయాయి. ఏ రేంజ్లో పెరిగాయంటే, ఆయనకి ఇంతవరకు ఫ్లాప్ అనేది లేదు. మోస్తరుగా అబోవ్ యావరేజ్ సూపర్ హిట్లే ఉన్నాయి తప్ప ఫ్లాప్ లేవు. కాబట్టి బాగా మంచి హైప్ తీసుకొచ్చే అంశంగా ఉంది. అయితే లియో 2 మాత్రం రజనీకాంత్ గారి మూవీ అవ్వాలి, తర్వాత ఖైదీ 2 కూడా సీక్వెల్ అవ్వాలంటున్నారు. అది కూడా అయితే అప్పుడు లియో పార్ట్ 2 రావచ్చు. ఖైదీ 2 కూడా సినిమాటిక్ యూనివర్స్ మెయింటైన్ చేస్తూ, అందులో కార్తీ హీరో కాబట్టి అందులో కూడా రోలెక్స్ క్యారెక్టర్ ఉంటుందా అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే విక్రమ్ మూవీ తర్వాత క్లైమాక్స్లో రోలెక్స్ క్యారెక్టర్ ఎంత హైలైట్ చేసి చూపించారో, అలాంటి హైలైట్ సీన్ ప్రతి సినిమాలో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రతి సినిమాలో కూడా అట్లాంటి రోలెక్స్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని ఆడియన్స్ బాగా తహతలాడుతున్నారట. దానికి తగ్గట్టుగానే లోకేష్ కనకరాజ్ ఏ మూవీకి వెళ్ళినా కూడా, ఏ మూవీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా దీని గురించి ఎక్కువగా మీడియా మిత్రులు కానీ ఫ్యాన్స్ కానీ ఎక్కువగా క్వశ్చన్ చేస్తున్నారు. సో రోలెక్స్ లాంటి క్యారెక్టర్ మళ్ళీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఏదో ఒక విధంగా చొప్పించాలని ప్రయత్నం చేస్తే బాగుంటుందని కూడా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సో విజయ్ తలపతి లియో 2 అవ్వాలంటే ముందుగా మన సూపర్ స్టార్ రజనీతో సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది, అది కంప్లీట్ అవ్వాలి. తర్వాత ఖైదీ 2 కూడా తీసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఖైదీ కూడా చాలా అసలు సైలెంట్గా ఉంటుంది, మొత్తం డార్క్ షేడ్లో నైట్ టైం తీసినట్టు ఉంటుంది, మెల్లగా ఎక్కేసింది సినిమా. అసలు సూపర్ హిట్ ఖైదీ నుంచే లోకేష్ కనకరాజ్ ఎవరబ్బా అని మొత్తం సినిమా ప్రపంచానికి తెలిసింది. సో రీసెంట్గా లియో హిట్టు, విక్రమ్ అంతకుముందు సూపర్ హిట్టు, మాస్టరు ఓకే అనిపించింది. సో వరుసగా సినిమాలన్నీ హిట్ల మీద హిట్టు ప్లాన్డ్గా చేస్తున్నారు. కాబట్టి లోకేష్ కనకరాజ్ గారికి మళ్ళీ ఇంకో హిట్ రాబోతుంది మన ఖైదీ 2 రూపంలో. అంతకన్నా ముందు సూపర్ స్టార్ రజనీకాంత్తో సినిమా అంటేనే డౌట్ లేదు. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఈ మధ్యన జైలర్తో మంచి ఊపు మీద ఉన్నారు. అటువంటి ఆయనకి ఈయన తోడైతే ఇంకా సూపర్ హిట్ ఉంది. వీళ్ళిద్దరికీ సూపర్ హిట్ కాంబినేషన్ మన అనిరుద్ధ్ మ్యూజికల్తో మరొకసారి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో రజనీకాంత్ గారు యాక్ట్ చేయడం, దానికి అనిరుద్ధ్ గారు మ్యూజిక్ యాడ్ అవ్వడం, అలాగే మళ్ళీ విజయ్ని కానీ, రోలెక్స్గా సూర్యాని కానీ, లేదా కార్తీని కానీ, వీళ్ళెవరూ కాకపోతే తన చిరకాల మిత్రుడు కమల్ని కానీ మరొకసారి ఇందులో గెస్ట్ అపీరెన్స్గా చూపించబోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో లెట్ us వెయిట్ ఫర్ రజనీ విత్ లోకేష్ కనకరాజ్ అండ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ మ్యూజికల్ బొనాంజా మన అనిరుద్ధ్. సో వెయిట్ ఫర్ సూపర్ స్టార్ రజనీ విత్ లోకేష్ కనకరాజ్.
సో మనకున్న ఇప్పటివరకున్న అప్డేట్స్ ఇవి. లోకేష్ కనకరాజు గారి సినిమాటిక్ యూనివర్సిటీ కానీ, అలాగే ఆయన అప్కమింగ్ మూవీస్ గురించి కానీ మనకున్న అప్డేట్స్ ఇవే. నెక్స్ట్ మరికొన్న అప్డేట్స్తో నెక్స్ట్ రీల్ చేసేటప్పుడు మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.